మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనలు 66 5 వచనాలు మార్చి చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. అట్లా 5 వచనాలు మార్చి చదువుకుందాము. కీర్తనల గ్రంథం 66వ కీర్తన. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఇలాగూ దేవుని స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. చాలండి. 2, 3 వచనాలు మనందరం కలిసి ఒకసారి చదువుకుందాం. 2వ వచనం, 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేది. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందునటువంటి ప్రియమైన వారులారా, ఆరాధించుట అత్యంత విలువైన అనుభవం. పరలోకంలో దూతగణాలు పరిశుద్ధుడు 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 అని ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ముఖములను కప్పుకొని ఆయన స్వభావ లక్షణాలను, గుణాతిశయములను మహిమపరుస్తూ ఉన్నారు. కంఠస్వరముల చేత, గాన ప్రతిగానముల చేత వారు ఆయనను కొనియాడుతూ ఉన్నారు. ఆరాధన అనుభవం పరలోకానికి వెళ్ళిన తర్వాతే కాదు, ఇక్కడ భూలోకములో ఉండగానే ఆయన స్తుతిని, ప్రశంసను మనము గానము చేసేవారముగా ఉండాలి. కీర్తనల గ్రంథం ఆరాధనలకు ఎంతో ఆధారమైన గ్రంథం. ప్రతి కీర్తన దేవుణ్ణి ఆరాధించడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇక్కడ 66వ కీర్తనలో సర్వలోక నివాసులారా అన్నాడు. సర్వలోక నివాసులకు ఆయన చెప్తా ఉన్నాడు ఏమంటే, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి అన్నాడు. ఆయనకే ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి అన్నాడు. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రము అని అర్థం. కీర్తనాకారులు ప్రభు యొక్క గుణగణాలను, చేసిన కార్యాలను బట్టి ఆయన ఆరాధిస్తున్నారు, సంతోషంతో స్తుతిస్తూ గణపరుస్తున్నాడు. ఈనాడు దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, నీ నోట ఆయన స్తుతి ఉందా? ఆయనకు హల్లెలూయా చెప్పగలవా? నీ హృదయం నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నది అని దావీదు చెప్పినట్టుగా
ఉప్పొంగే సంతోషంతో ఆయనను గణపరచగలవా? ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది. ఆరాధించేవారు అట్లు సిద్ధపడాలని సర్వలోక నివాసులు, దేవుని పిల్లలు ప్రభువుకు స్తోత్రము చెప్పాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన ఎడల చేసిన భీకర కార్యాలు చూడరండి అన్నాడు. గొప్ప కార్యాలు, ఎవరు మన నిమిత్తం చేయలేని కార్యాలు ఆయన మన కొరకు చేశాడు. అటు ఇశ్రాయేలీల కొరకు చేశాడు, ఆశ్రయించు వారందరి కొరకు ఆయన తన కార్యాలను కొనసాగించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన స్వభావం, ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం నిరంతరం ఆయన్ని ఆరాధించాలి, గణపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మొట్టమొదట ఆయనను ఎందుకు మనం ఆరాధించాలి అంటే, దేవుడు ఎందుకు ఆయనని లోకానికి పంపించాడో చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 1వ అధ్యాయము, క్షమించండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనాలా? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అన్నాడు. ఎందుకు తన కుమారుణ్ణి లోకానికి ఆయన పంపించాడు? ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, ఆ ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అన్నాడు. దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. యోహాను సువార్త 3:16. లోకమంటే మట్టి కాదని, లోకమంటే మనుష్యులు అని ఒక కవి అన్నాడు. లోకములో ఉన్న మనలందరినీ ప్రేమించాడు. మనందరినీ కూడా విమోచించడానికి ఆయనకు దత్తపుత్రులముగా చేయబడుట కొరకై ఆయనను లోకానికి పంపాడు. ఈ లోకానికి ఆయన రావడం ద్వారా పాపులమైన మనకు రక్షణ కలుగుతూ ఉంది. దత్తపుత్రులం అవుతా ఉన్నాం. పాపశాపాలు, ధర్మశాస్త్ర శాపము నుంచి విమోచన పొందుతూ ఉన్నాం. యోహాను 3:16 ఒకసారి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. ఇంకా 17వ వచనంలో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అన్నాడు. మనకు తీర్పు తీర్చడానికి ఆయన లోకానికి రాలేదు, మనల్ని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అందుకే నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన నన్ను పంపెను అన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి పంపబడ్డాడు. లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, కానీ లోకంలో ఉన్న పాపులందరినీ విమోచించడానికి, రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రము చెల్లించడానికి మనం బద్ధులమై ఉన్నాం. మరి లోకంలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి మన పాప పరిహారం కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి నుంచి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను అన్నాడు. నీ నా ఆత్మను రక్షించడానికి
ఆయన పంపబడ్డాడని గుర్తిస్తున్నావా? ఆయనే మొట్టమొదటి అపోస్తలుడు, గొప్ప ప్రధాన యాజకుడు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడని అర్థం. మనందరి పాప విమోచన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపబడ్డారు. ఆయన మనల్ని విమోచించాడు, సిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన వాడిగా ఉన్నాడు. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము అన్నాడు. ఆయన అంగీకరించిన వారందరికీ కూడా అటు ధన్యత ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు పాపక్షమాపణ పొందుతారు, నరకము నుంచి తప్పించుకునే వారిగా ఉంటారు. మొట్టమొదట మానవుల రక్షణార్థమై ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. రెండవదిగా రక్షించబడిన వారిని అందరినీ స్తుతి వస్త్రముతో నింపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చదవండి. యెషయా 3 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడన్నాడు. రక్షించబడిన నీవు ఎందుకు భారభరితమైన ఆత్మతో ఉన్నావు? స్తుతించడానికి నీ నోరు పెదవులు తెరవట్లేదే? భీకర కార్యాలను చూడరండి అన్నాడు. ఆయన వ్యక్తిత్వం, గుణగణాలు, ఆయన లక్షణాలు ఎంత శ్రేష్టమైనవి. మనల్ని రక్షించడానికే కాదు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడు ఆయనను పంపించాడు. వాస్తవంగా ఏదేనులో ఆదాములోనే మనందరం కూడా దిగంబరులమే, వస్త్రమేమీ లేని వారం, ఏదేనులో నుండి వెళ్ళగొట్టబడిన వారం. ఉల్లాసమే లేదు మనకు. ఏదేనంటే ఉల్లాసం అని అర్థం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్తుతి వస్త్రాన్ని మనకిస్తూ ఉన్నాడు, భారభరితమైన ఆత్మను తొలగిస్తూ ఉన్నాడు. అందుకే మన భారం ఇంకా మనము మోయక్కర్లేదు. కీర్తనకారుడు అన్నాడు దేవునికి, లేదా ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు అన్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అన్నాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అన్నాడు. ఈనాడు స్తుతి వస్త్రంతోనే మనం ఇక్కడ కూర్చున్నామా? స్తుతి వస్త్రం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి ఎవరు కూడా భారముగా ఉండక్కర్లేదు. దేవుడే మనకు ఉల్లాసాన్ని, స్తుతిని అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే దేవుడు నీ అందు ఆనందించి నీ భారాలన్నిటినీ కూడా ఉల్లాసంగా మార్చగలవాడు. అందుకే స్తుతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. స్తుతి వస్త్రం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. మొదట రక్షణ ఇవ్వడానికి పంపబడ్డాడు, రెండవదిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి పంపబడ్డాడు. అంటే ఉల్లాసంతో మనల్ని నింపడానికి ఆయన పంపబడ్డాడు. ఈనాడు పాప భారంతో లేదా ఇతరమైన భారాలతో ఉన్న మన అందరికీ ఆయన స్తుతి వస్త్రం ఇస్తాడు. మనం సంతోషంతో ఆయనను స్తుతిస్తూ ఉంటే ఉల్లాసం, ఆనందం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. వాటి ప్రియులారా, స్తుతించడం ఎంత ధన్యత గుర్తిస్తున్నామా? ఆయన ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడు అన్నాడు. స్తుతి ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. అంతేకాదు, మూడవదిగా హితవత్సరము ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా ప్రవచించిన రీతిగానే లూకాసు వార్తలో దేవుడు చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయము, లూకా 4వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను.
ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై, గ్రుడ్డివారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు యొక్క హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యేసును ఎందుకు దేవుడు లోకానికి పంపాడంటే మానవులందరి రక్షణ కొరకు పంపించాడు. రెండవది భారభరితమైన ఆత్మని తీసి స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి పంపించాడు. మూడవది హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్నాడు. హితము అంటే మంచి అని, లేదంటే శుభము అని అర్థం. హితవత్సరం, ఈ 2024వ సంవత్సరం అంతా మనకి హితవత్సరమే. మనం రక్షించబడిన సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరం మనకి హితవత్సరమే. మంచి వత్సరం లేదా శుభ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. శుభ సంవత్సరాలను మనకి ఇవ్వడానికే ఆయన నీ లోకానికి పంపించాడు. ఒకవేళ గాఢాంధకార లోయలు మన జీవితంలో ఉండవచ్చు, కానీ అది కూడా శుభానికే. రోమా 8:28 ప్రకారంగా సమస్తము కూడా దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమకూర్చి జరిగించుచున్నాను అన్నాడు. దేవుడైన యెహోవా తన భక్తులతో శుభవచనమే పలుకును అన్నాడు. నువ్వు విన్నప్పుడల్లా ఆయన నీకు శుభవచనాన్ని అందిస్తూ ఉంటాడు. శుభవచనమే కాదు సుమా, ఇది శుభదినం. శుభదినాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే శుభ వాగ్దానములను మనకు అనుగ్రహించాడు. అంతేకాదు, ఈ సంవత్సరం అంతా శుభమును పలుకున్నట్లు, శుభమే మనకు జరిగినట్లుగా ఆయన అనుగ్రహించాడు. ఆయనను మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఎంత దయగల దేవుడు ఆయన. మరి ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో 40 సంవత్సరాలు నడిచినప్పుడు అంత శుభమే వారికి. ప్రతి దినము శుభదినమే. ప్రతి సంఘటనలో దేవుడు వారికి శుభ వాగ్దానాలను ఇచ్చాడు. అలాగే శుభ సంవత్సరాలుగా 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. వారి కాళ్ళు వాయలేదు, వారి చెప్పులు తెగిపోలేదు, వారి వస్త్రాలు పాతగిల్లలేదు, ఒక్కరోజు కూడా ఆకలికి వారు అరమటించలేదు. పరలోకం నుండి మన్నాను కురిపించి కష్టపడకుండా శ్రేష్టమైన దేవదూతల ఆహారం ఆయన వారికి అనుగ్రహించాడు. మీరు కష్టపడలేదు, వడకలేదు అన్నాడు. పొలం వారు వేయలేదు, దున్నలేదు, చెమట కార్చలేదు. ఆయనను భూమి యొక్క మంచి పదార్థాలు, దేవదూతల యొక్క ఆహారాన్ని వారు అనుభవిస్తూ ఉల్లాసంతో నడిచే సంవత్సరాలను దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన భీకర కార్యాలు ఇంకా ఎన్నో విధాలుగా ఉన్నాయి. కీర్తన 66లో ఆ వివరాలన్నీ కూడా మనకు రాయబడి ఉన్నాయి. అందుకే కీర్తనకారులు ఆయన్ను ఘనపరుస్తూ స్తుతిస్తూ మరి ఆయనను మహిమపరుస్తున్నారు. ఎర్ర సముద్రం దాటడం మొదలుకొని వాళ్ళను సంతోషపరుస్తూ పరాక్రమ కార్యాల వలన తోడుగా ఉండి ఆ అరణ్యయాత్రలో వారిని జీవప్రాప్తులుగా చేశాడు. ఎండిన ఎడారులలో నదులను ఉబికింపజేశాడు, అరణ్యం పుష్పింపజేశాడు, రాజమార్గాన్ని వారి కొరకు తెరిచాడు. నలవి కాని కార్యాలన్నీ కూడా దేవుడు వారి కొరకు చేశాడు. మనకు శుభవత్సరం, హితవత్సరం, శుభదినం, అన్ని శుభ వాగ్దానాలను ఇవ్వడానికి ఆయన పంపబడి ఉన్నాడు. ఈ దినం శుభదినం, ప్రభువు దినం. మనం ఎలా మౌనంగా ఉంటాం? నరకానికే వెళుతూ దినదినము వేదనతో, పాపముతో, ఆయాసంతో బ్రతకవలసిన మన కొరకు ఆయన ప్రాణం పెట్టి తీర్పు తీర్చకుండా మనల్ని రక్షించాడు. ఆయన నామమందు విశ్వాసముంచుట ద్వారా నరకపు శిక్షను కొట్టివేశాడు, దత్తపుత్రులను చేశాడు. అందుకే ఆయన లోకానికి పంపబడ్డాడు. అంతేకాదు,
ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అన్న ఆలోచనలతో, సమస్యలతో సతమతమవుతూ భారభరితమైన ఆత్మతో ఉన్న మనకు స్తుతి వస్త్రాన్ని ధరింపజేస్తూ ఉన్నాడు. ఉల్లాసముతో నింపుతా ఉన్నాడు దినదినము. అంతేకాదు హితవత్సరాన్ని ప్రకటించడానికి పంపబడ్డాడు. ఇంత మంచి దేవుడు మన కొరకు పంపబడ్డాడు. కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, తృణీకరించారు. ఆయనను స్తుతించలేదు, ఆరాధించలేదు. పైగా ఆయనను ఎరగము అన్నట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఈనాడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రభు చేసిన మేలులకు, ఉపకారాలకు ఆయన నీ కొరకే, నా కొరకే పంపబడ్డాడని, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇవ్వడానికి, మంచి వత్సరాలను ఇవ్వడానికి పంపించాడని గుర్తిస్తున్నావా? ఇశ్రాయేలీయులు గ్రహించిన దినాన వారు ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చారు, ఆయన నామాన్ని మహిమపరుస్తూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం మనం మౌనంగా ఉండొద్దు. ఆయన గొప్ప దేవుడు. వ్యక్తిగతంగా చేసిన మేలులకు, ఉపకారాలకు ఎలుగెత్తి మహాశబ్దంతో ఆయన ఆరాధన చేద్దాం. అయ్యా, నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతలకు వందనాలు. నా కొరకే పంపబడ్డావు, నా కొరకే శిలువ మరణం పొందావు. నేను నీకేమి ఇవ్వగలను ప్రభువా? విరిగి నలిగిన హృదయంతో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దయతో అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఆరాధనలోకి వెళదాం.